హలో హాయ్ అండి అందరికీ. ఎర్లీ మార్నింగ్ అయితే మీకు చెప్పాను కదా టుడే ఏంటి లాంగ్ వీడియో అని. సో అదేనండి, పిల్లల కోసం బిర్యానీ అనమాట. సో ముందుగా అందరికీ మన ఛానల్కి స్వాగతం. టుడే ఏంటి అంటే పిల్లలు దమ్ బిర్యానీ చేయమ్మా అని అడిగారు. పిల్లలు అడగడం మనం చేయకపోవడమా? సో ఏ అమ్మకైనా పిల్లలు ఏది నచ్చితే అది చేసి పెట్టాలని కోరికగా ఉంటుంది. సో నేను కూడా అంతే అనమాట. పిల్లలు ఏది నచ్చితే అది. టుడే అందులో సండే అనమాట. సండే నచ్చింది చేసుకొని అందరం కూర్చొని ఫ్యామిలీ కలిసి తినడం ఇంతకన్నా ఆనందం ఏముంది చెప్పండి. సో ముందుగా అయితే చికెన్ బాగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, గరం మసాలా, పెరుగు, అలాగే కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని ఒక 10 మినిట్స్ నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని అందులో ఈ చికెన్ కలిపింది వేసేసి చికెన్ బాగా ఉడకాలి. ఈ లోపల పక్కన వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు, ఆయిల్, అలాగే బిర్యానీ దినుసులు వేసి రైస్ని కొంచెం 3/4 అంటే ఒక 70% దాకా ఉడికించాలి. ఈ లోపల చికెన్ కూడా ఆల్రెడీ పక్కన 70% దమ్ అయిపోయి ఉంటుంది. ఈ లోపల ఈ రైస్ని తీసి మనము వడగొట్టుకొని దీని మీద 2 లేయర్స్ లాగా చికెన్ అనేది పరుచుకొని కొత్తిమీర వేసుకొని రైస్ వేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టి ఫుడ్ కలర్స్ ఏం నేను యూస్ చేయను అనమాట. కొంతమంది వేసుకుంటారు, బట్ అవి హెల్త్కి మంచిది కాదు. 5 మినిట్స్ దమ్ చేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని అడిగి వాళ్ళ ఉద్దేశం ఏందో కనుక్కుందామని చెప్పేసి సో పిల్లలకి అందరికీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మూవీ చూస్తూ. పిల్లలకైతే టేస్ట్ చాలా చాలా నచ్చిందంట. సో పర్సనల్గా చాలా బాగుందమ్మా అని చెప్పారు. ఈ లోపల నాకు అన్నం వడ్డిస్తున్నప్పుడే థమ్స్అప్ తెచ్చానన్న సంగతి అయితే మర్చిపోయాను. సో ఫాస్ట్గా వెళ్ళి థమ్స్అప్ అయితే తీసుకొచ్చేసాను. ఆ బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ అయితే తాగాలని నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది. అలాగే థమ్స్అప్ అయితే తీసుకొచ్చేస్తాను. బాయ్ మరి.